నమస్తే తేజ టీవీకి స్వాగతం. నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా మా నాయకులు కార్యకర్తలు కూడా వేరు నమస్కారాలు తెలియజేస్తూ వైసీపీ పార్టీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు తల్లి వందనం గురించి. గతంలో వాళ్ళు కూడా అమ్మ ఒడిని పెట్టి ఆ అమ్మ ఒడిలో కూడా ఆ రోజు 1000 రూపాయలు కట్ చేసుకున్నారు. ఈరోజు తల్లికి వందనం 15,000 చెప్పాం. అయితే 15,000లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి క్లియర్గా ఇది చెప్పాడు. లోకేష్ బాబు అకౌంట్కో చంద్రబాబు అకౌంట్కో ఎవరి అకౌంట్కి వెళ్ళా. అది కూడా నిన్న మా నాయకుడు యువనేత ఛాలెంజ్ చేశాడు. నా అకౌంట్కి వచ్చింటే 24 గంటల్లో ప్రూవ్ చేయండి, మీకు ఏది కావాలో కానీ నేను దానికి కట్టుబడి ఉంటా అని చెప్పేసి ఆ 24 గంటల్లో వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఉత్తి అబద్ధాలు చెప్పి లోకేష్ బాబు 2,000 అని ప్రచారం చేశారు. అందుకనే ఛాలెంజ్ చేసి 24 గంటల్లో మీరు ప్రూవ్ చేయండి చెప్పి అడగడం జరిగింది. ఈరోజు రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం ఏమని చెప్పారో దాని ప్రకారం స్కూల్ మెయింటెనెన్స్ 2,000, 13,000 రూపాయలు ఆ తల్లికి వందనం చెల్లించడం జరిగింది. గతంలో ఇంట్లో ఒక బిడ్డకే ఇచ్చారు. ఆ తల్లి ముగ్గురిని కన్నా నలుగురు కన్నా ఆ ఇంట్లో కుటుంబంలో ఒకే మెంబర్కి ఇచ్చారు, ఒక బిడ్డకే ఇచ్చారు. అంటే ముగ్గురు బిడ్డలు ఏం చేయాలా? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ఒకడం కాల్చింది. ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటారో, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా కానీ ఆ బిడ్డలకి నలుగురికి 60,000 రూపాయలు ఈరోజు ఇచ్చింది. అందులో 8,000 స్కూల్ మెయింటెనెన్స్ పోయింది. 52,000 రూపాయలు ఆ తల్లికి చెందింది. ఈయన మాత్రం మాటలు చెప్పి మేము తప్పించుకోలే. ఏమైతే చెప్పారో మాట ప్రకారం ఈరోజు కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఇస్తున్నాం. సూపర్ 6 అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు 20 లక్షల మంది నలుగురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 52,000 లెక్కన ప్రతి కుటుంబానికి ఇచ్చాం. అదేవిధంగా 2,10,000 మందికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 40,000 చిల్లర వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 14 లక్షల మంది ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా మరి డబ్బులు ఇవ్వడం జరిగింది. కుటుంబంలో ఒక్కడికి కాదు, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మాదిరి మాటలు ఒకటి చెప్పి ఒకటి చేయలే. ఆ రోజు ఒక్క కుటుంబంలో ఒక బిడ్డకే ఇచ్చాడు. ఈరోజు మా ప్రభుత్వం 4 బిడ్డలుంటే కూడా 4 బిడ్డలకి 52,000 రూపాయలు మా పార్టీ ఇచ్చిందని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము ఎక్కడా మోసం చేయలే, చెప్పిన మాట కట్టుబడి అన్నీ కూడా చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు, అది ప్రజలకు తెలుసు. ఏ పార్టీ పనిచేస్తున్నా కూడా ప్రజలకు తెలుసు. తెలుగుదేశం మీద ఏమైతే నమ్మకం పెట్టుకొని ప్రజలు ఓట్లేసి గెలిపించారో ఆ మాట మీదనే సూపర్ 6 కానీ అన్నీ కూడా ఈరోజు వేస్తా ఉన్నాం. ఆగస్టులో స్త్రీలకి బస్ ఫ్రీ అని చెప్పన్నాం. ఆగస్టులో ప్రారంభించబోతా ఉన్నాను కూడా తెలియజేస్తా ఉన్నాం. అన్నదాత సుఖీభావం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏమైతే చెప్పారో అన్నా క్యాంటీన్ కావచ్చు, అన్నీ కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. స్త్రీలకు కూడా ఆగస్టు నుంచి బస్ ఫ్రీ కూడా చేయబోతుందని తెలియజేస్తాను.